బ్రేకింగ్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పొదుపు మహిళా సంఘాలు నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణాలు పొందిన మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది. అయితే నగదు చెల్లించే క్రమంలో సభ్యుల నుంచి వస్తున్న 500 రూపాయల నోట్ల వ్యవహారం ప్రస్తుతం మహిళా సంఘాల ప్రతినిధులను భయాందోళనకు గురిచేస్తుంది. వేములవాడ పట్టణంలోని ఓ మహిళా పొదుపు సంఘానికి చెందిన సభ్యులు సంబంధిత టీం లీడర్కు నగదు అప్పగించారు. సంఘం సభ్యుల నుంచి అందిన మొత్తం నగదును బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు వెళ్ళగా నకిలీ నోటు వ్యవహారం వెలుగు చూస్తుంది. గతంలోనూ 2 సార్లు నకిలీ నోట్లు రాగా మూడోసారి కూడా నకిలీ నోటు రావడంతో ఆ టీం లీడర్ భయాందోళనకు గురవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పొదుపు మహిళా సంఘంలో నకిలీ నోట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ ఫోన్లో అందిస్తారు. రవీందర్, చక్రి వేములవాడ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆలయము. ఒకవైపు అక్కడ భక్తుల రద్దీ రోజువారీగా ఉంటుంది. అదే విధంగా అక్కడ విక్రయాల షాపులు కూడా ఉంటాయి, బొమ్మల షాపులు. అదే విధంగా వచ్చిన వారికి సామాన్ తీసుకుని వెళ్ళేటట్టు కూడా ఒక షాపులు అయితే చాలా వరకు పెద్ద ఎత్తున ఉంటాయి. దాని నేపథ్యంలో అక్కడ క్రౌడ్ అయితే అధికంగా ఉంటుంది. ఎందుకంటే మహారాష్ట్ర ఇటు చాలా ఛత్తీస్గఢ్ కొన్ని రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్న అనంతరం కూడా అక్కడ ఎక్కడైనా సామాన్ కొనాలంటే కంపల్సరీ వాళ్ళకి తీసుకువచ్చిన వాళ్ళ నోట్లను అక్కడ ఇచ్చి సామాగ్రి కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూసుకోవచ్చు, అక్కడ వేములవాడ పొదుపు సంఘాలకు సంబంధించి వాళ్ళు దాదాపు ఒక 3వ సారి ఈ రోజు చూసుకుంటే పొదుపు సంఘాల నుంచి ఇచ్చిన వాళ్ళ డబ్బుల నుంచి తీసుకువెళ్ళి బ్యాంకులో జమ చేస్తామని వెళ్ళేసరికి దాంట్లో దొంగ నోట్ల కలకలం అయితే రేగిందని చెప్పవచ్చు. ఇది 3వ సారిగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పొదుపు సంఘాలలో అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ చిన్న చిన్న షాపులు పెట్టుకొని వాళ్ళు పుట్టగూటి కోసం బతుకుతున్న వాళ్ళే ఉన్నారు. దాంట్లో వాళ్ళకి షాపులలోకి వచ్చి డబ్బులు ఎవరైనా ఇచ్చినట్టయితే ఇట్లాంటి తప్పిదాలు అనేవి జరుగుతున్న పరిస్థితి అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే దొంగ నోట్లు ప్రధానంగా ఇటు వేములవాడ ఆలయము ప్రాంతంలో, అదే విధంగా వేములవాడలోనే ఇట్లా కలకలం 3వ సారి కావడంతో కూడా స్థానికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే భక్తులు చాలా వరకు వస్తారు, మరి ఎవరు వచ్చినప్పుడు ఏ సమయంలో ఈ 500 నోట్లు ఇస్తున్నప్పుడు ఏ విధంగా గుర్తుపట్టొచ్చు అనే కోణంలో కూడా వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే దొంగ నోట్ల కలకలంతో ఒకవైపు మహిళా సంఘాల్లో కూడా ఇది 3వ సారి కావడము. ఎందుకంటే అది ఒక్కొక్కసారి వచ్చిందంటే మనం ఏమనుకోవచ్చు, కాకపోతే ఇది 3వ సారి కూడా అదే విధంగా దొంగ నోట్లు రావడంతో మరి అక్కడ ఈ వచ్చిన భక్తులు ఇస్తున్నారా లేదంటే ఏమైనా దొంగ నోట్లకు సంబంధించిన ముఠా అక్కడ ఉండి ఈ దొంగ నోట్లను సప్లై చేస్తూ ఈ విధంగా వాటిని లోకల్లో చేంజ్ చేయడానికి కావచ్చు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే కోణంలో కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే దక్షిణ కాశీయా వేములవాడ ఆలయం ఉంది. అక్కడ ఆలయం వద్దకు కూడా చాలా రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. ఎందుకంటే అక్కడ చాలా వరకు షాపులు ఉంటాయి. షాపులలో వీళ్ళు పని చేస్తుంటారు, వాళ్ళకి సంబంధించిన షాపులు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళు వచ్చి పోయేవారు ఈ విధంగా నోట్లు ఇచ్చినట్టయితే అది దొంగ నోట్లు అనేది గుర్తుపట్టలేక కూడా ఇట్లాంటి సమస్యలు అక్కడ వాళ్ళకు తలెత్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఇది 3వ సారి కావడంతో మరి అక్కడ ఏదైనా టీం దొంగ నోట్ల టీం ఏమైనా ఉందా లేదంటే ఈ దొంగ నోట్లను మార్పిడి చేసే విధంగా ఇక్కడ షాపులలో ఇట్లా ఈ విధంగా వాళ్ళు ఏమైనా చెలామణి చేస్తున్నారనే కోణంలో కూడా ఒక భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే అక్కడ చాలా వరకు కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది 1వ సారి కాదు 3వ సారి కాబట్టి మరి వాళ్ళు కూడా అయోమయానికి గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులకు కూడా వాళ్ళు సమాచారం అందించడం జరిగింది. ఎందుకంటే ఈ దొంగ నోట్లు అనేది వరుసగా రావడంతో మరి ఏ విధంగా వస్తుందని కూడా పోలీసు కూడా నిఘా పెట్టినట్టయితే, ఎందుకంటే ఏదైనా టీం ఉన్నా ఏదైనా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసే ప్రయత్నాలు చేసినా కానీ లేకపోతే షాపులలో ఇట్లా మార్పిడి చేసే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళని దొరకబట్టే ప్రయత్నం చేయాలని కూడా సభ్యులైతే సంఘ సభ్యులు కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అయితే ఈ దొంగ నోట్లపైన రవీందర్ మహిళా సంఘాలు స్పందించాయి, వాళ్ళు ఏమంటున్నారు? మహిళా సంఘాలకు సంబంధించి దాదాపు ఒక 20 మంది టీం అయితే మహిళా సంఘాలకు సంబంధించి ఇస్తారు. వాళ్ళకి ఎందుకంటే వడ్డీ లేని రుణం ప్రభుత్వం తరఫున వాళ్ళు పొందుతారు కాబట్టి ప్రతి నెల వాళ్ళు అమౌంట్ అయితే జమ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఆ టీం లీడర్ కు వీళ్ళు డబ్బులు అయితే ఇస్తారు. కాకపోతే ఈ డబ్బులు ఇచ్చే సమయంలో అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు దాదాపు ఒక 10 మంది దాకా అక్కడ చిన్న చిన్న షాపులు పెట్టుకొని వాళ్ళు బొమ్మల షాపులు పెట్టుకొని అమ్ముకునే వారే ఉన్నారు. అంటే వాళ్ళకు డబ్బులు వాళ్ళు ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు కొనుగోలు చేసే టైంలో కూడా వీళ్ళకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో మార్పిడి ఏ విధంగా జరుగుతుందనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దొంగ నోట్లు 500 నోట్లు అనేది మనం గుర్తుపట్టలేము. సేమ్ మనం చూసుకోవచ్చు నోటు
ప్రస్తుతానికి మంచి నోట్ ఏ విధంగా ఉందో సేమ్ దాని మాదిరిగానే ఉంది. కాబట్టి ఆ మహిళలు కూడా అది గుర్తుపట్టని పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఆ మార్పిడి ఏ విధంగా అవుతుంది, మరి వేరే వాళ్ళు తీసుకువచ్చి ఏమైనా సామాన్ తీసుకువెళ్ళడానికి ఆ విధంగా ఇచ్చి ఈ విధంగా మార్పిడులు చేస్తున్నారు. అంటే ఇవి ఇప్పుడు చాలా మూడోసారి బయటపడడం, ఎందుకంటే ఇవి గుర్తుపట్టని పరిస్థితులు ఉంటున్నాయి. ఇట్లా ఎన్ని చేతులు మారుతున్నాయి, ఇంకా ఏదైనా ముఠా ఈ విధంగా ప్రయత్నాలు చేస్తుందా? ఎందుకంటే ఈ మార్పిడి ప్రయత్నం ఈ షాపులలో, చిన్న చిన్న షాపులలో గుర్తుపట్టని పరిస్థితి ఉంటుందనే కోణంలో కూడా ఇటువంటి ఇది కూడా అక్కడ కనబడుతూ ఉంటాయి. కాబట్టి మహిళా సంఘాల వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఎందుకంటే వచ్చేవారు ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో, మాకు డబ్బులు ఇచ్చిపోతున్నారో, మేము ఇక్కడ అవన్నీ జమ చేసి మేము కట్టుకుంటున్నాం. కానీ కాకపోతే ఇటువంటి దొంగ నోట్లు రావడం ఏంటనే కోణంలో కూడా వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు సంఘాలకు సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఈ దొంగ నోట్లు అనేవి మాకు గుర్తుపట్టలేం కదా, ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్న పోలీసు శాఖ కూడా దీనిపైన దృష్టి పెట్టి ఏవైనా మార్పిడులు జరిగితే వాటిని అరికెట్టే దిశగా వెళ్ళాలి. లేదంటే మేము సంపాదించిన సంపాదన అంతా కూడా దీంట్లో పోతే మేము ఏ విధంగా బతకాలనే కోణంలో కూడా సంఘానికి సంబంధించిన నేతలు వాళ్ళు మహిళలు అయితే కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. చక్రి రవీందర్, వేములవాడలో ఇది మొదటిసారి కాదు, తరచుగా ఈ దొంగ నోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. అయితే ఈ దొంగ నోట్ల కలకలం పైన పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది రవీందర్? ఎస్, మీరు అన్నట్టుగా ఇది మూడోసారి. అంటే గతంలో కూడా ఇదే విధంగా రావడం జరిగింది. వీళ్ళు పోలీసుల దృష్టికి అయితే వెళ్ళలేదు. కాకపోతే ఈసారి మాత్రం పోలీసుల దృష్టికి వెళ్లే విధంగా మాత్రం వీళ్ళు తీసుకువెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈ దొంగ నోట్ల కలకలం అనేది, ఈ రాజన్న ఆలయం అనేది దాదాపు కొన్ని వేల మంది సంఖ్యలో భక్తులు రోజువారీగా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ మార్పిడి చేస్తే ఎవరికి గుర్తుపట్టలేరనే కోణంలో కూడా ముఠా ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 500 నోట్లు ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా 100 రూపాయలు లేదంటే 500 నోట్లే ఉన్నాయి. ఈ 2000 నోట్లు ఇటువంటి లేవు. కాబట్టి కంపల్సరీ 500 నోట్లను చెలామణి చేస్తే ఇక్కడ ఎవరికి గుర్తు చప్పుడు కాకుండా చేయవచ్చనే కోణంలో కూడా ముఠా కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు దీనిపైన నిఘా పెట్టి ఎక్కడి నుంచి ఏ విధంగా ఈ డబ్బు వస్తుంది, ఏ విధంగా చేతులు మార్పిడి అవుతుంది, ఏ విధంగా వీళ్ళు షాపులలోకి ఇస్తున్నారు, ఎందుకంటే కస్టమర్లకు వచ్చిన వారికి కావచ్చు, వేరే వాళ్ళకి కావచ్చు, ఏ విధంగా ఇస్తున్నారనే కోణంలో మాత్రం పోలీసు ఒక నిఘా పెట్టినట్టయితే ఇటువంటి ప్రాంతంలో దాన్ని నివారించే ప్రయత్నం ఉంటుంది. లేదంటే కంపల్సరీ ఇంకా ఇదే విధంగా ముందు వాళ్ళు దొంగ నోట్లకు సంబంధించిన వాళ్ళైతే చలమని చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసు దీనిపైన నిఘా పెట్టి కంపల్సరీ దీన్ని నివారించే దిశగా వెళ్లాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు కూడా దీన్ని ఒక కేసుగా తీసుకొని దానిపైన దృష్టి పెట్టే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. చక్రి రైట్, థ్యాంక్ యూ రవీందర్.